హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. నేను ఇవైతే 1 మంత్ బ్యాక్ వేశాను కదండీ! నేను ఆల్రెడీ వీడియో కూడా పెట్టాను. కనకాంబరాలయితే చాలా చిన్న మొక్కలండి అప్పుడు కూడా. అందుకే అవి చిన్నగానే ఉన్నాయి. ఇవి బంతి మొక్కలయితే కొంచెం పెద్దవే అవి. అవి అందుకని ఇప్పుడు కొంచెం పెరిగినియి. నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించిందండి. ఇలా బతకడం ఒక ఎత్తయితే పెరిగినియి కూడాను. చక్కగా కనిపిస్తున్నాయి. ఈ లోనంతా క్లీన్ చేస్తున్నానండి. ఇవి పిచ్చి మొక్కలు గట్టా పెరిగిపోయినాయి కలుపు మొక్కల కింద. ఈ తులసమ్మ నాటానన్నాను కదండీ! ఆ రొబ్బలు మాత్రం అలాగే ఉండిపోయినాయి. అవి కూడా అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చి ఇగోండి ఇవన్నీ మొక్కలు మీకు ఆల్రెడీ చూపించినయి. ఇది కూడా పువ్వులు పూసినంత వరకు ఆ గుత్తులన్నీ కట్ చేసేసానండి. ఆకులన్నీ కూడా రాల్చేసి నీట్‌గా చేశాను. ఇదిగో మళ్ళీ చిగురించుకుంటూ వస్తున్నాయి. మొగ్గ తొడుగుతుంది. సూది మల్లె అంటారు కదండీ! కొన్ని ఏరియాల్లో ఈటిల్నే మొల్లలని కూడా అంటారు. ఇదిగోండి దాని పక్కన ఇంకో చిన్న మొక్క. దీనిది కూడా ఈ రొట్టంతా తీసేస్తాను. నెక్స్ట్ వచ్చి ఇదిగోండి జామ మొక్కకి 3, 4 పిందులు కాసినాయండి. అసలు ఆ జామ మొక్క చూస్తే ఎంతో లేదు. ఇది మనీ ప్లాంట్ అండి. ఇది కూడా చిన్నది బొటన వేలు అంత ఉంటే దాన్ని అలా కుండీలో వేసి గోడ మీద పెట్టుకున్నాను. చాలా వచ్చింది గ్రోత్ అయితే. ఇదిగోండి జామ మొక్క చూపించాను కదా! దానికున్న చిన్న పిందులు. దాంట్లోనే వేప మొక్క వాటికి అయ్యే వచ్చినాయండి. ఈ 2 కూడా. సరే ఎందుకని నాకు ఆటిలనైతే తీయబుద్ధి అవ్వలేదు. సరే అలాగా బతుకుతున్నాయి కదా అనేసి అలా కట్టి గేట్‌కి అలా పెంచుతున్నాను. కానీ ఆ చిన్న మొక్కకి అదిగోండి పిందులు ఇంకా ఉండాలి కనిపించట్లేదు సరిగ్గా. నెక్స్ట్ వచ్చి ఇగోండి ఇదిగో మల్లెంటు కూడా బయట వేసేసాను కదండీ! లోన గోళ్ళంలో వేసుకున్న మల్లెంటు. దాని పక్కనే బంతి మొక్కలు కూడా వేశాను. ఈ ఇందాక చూపించిన బంతి మొక్కలు ఒక సైడ్, ఈ ఒక సైడ్ వేశాను కదండీ! ఇదిగోండి ఇవి కూడా సేమ్ అలాగే వచ్చినాయి. ఈ ఇవి చక్కగా పెరిగినాయి. ఇదిగో మల్లెంటు కూడా చిగురిస్తుందండి. నెక్స్ట్ వచ్చి ఈ గోడల్లో అయితే మా పాప ఉల్లిగడ్డ వేర్లొచ్చిందుంటే దాంట్లో దూపేసింది. దాంట్లోనే వామ మొక్క కూడా వేసింది. అదిగోండి అది చక్కగా పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చి దీపావళి కదండీ! ఇగోండి లైటింగ్ ఇవి దండలు తీసుకున్నారు. మా పిల్లలైతే ఈ మందులు కొనడానికైతే వారం రోజుల నుంచి పీకేశారండి. వారం రోజుల ముందే అయితే ఈ మందులకి ఈట్లికి తిరగాలి అనేసి వాళ్ళకి తీసుకున్నాము. ఇగోండి వాళ్ళు తీసుకున్న మందులైతే ఇదిగో ఎండలో పెట్టేసుకొని స్కూల్‌కెళ్ళారు. మళ్ళీ స్కూల్ నుంచి వచ్చాక వాళ్ళే ప్యాక్ చేసుకుంటున్నారండి. ప్యాక్ చేసుకొని ఒబ్బడిగా లోన పెట్టేసుకుంటున్నారు. వాళ్ళే ఎండలో ఆరబెట్టుకోవడం అన్నీ చేస్తున్నారు. దీపావళి మీద అయితే చాలా ఎక్స్‌పెక్టేషన్సే ఉన్నాయి వాళ్ళకి. అందరికి కూడా దీపావళి శుభాకాంక్షలండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ నమస్కారం అండి.